పూరా లోకల్. వికలాంగుల దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా మందిరంలో సిరిసిల్ల పౌర సమితి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ బాధ్యులు వికలాంగులకు సన్మాన కార్యక్రమాన్ని ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ మన వేదిక మీద ముఖ్య అతిథిగా నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు జిల్లా విద్యాలక్ష్మి చైర్మన్ నాగసత్యనారాయణ గారు, ఈరోజు వికలాంగుల దినోత్సవంతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరమవుతున్న సందర్భంలో కూడా పలు కార్యక్రమాలు దినోత్సవాల పేరిట జరుపుకునేటువంటి దాన్ని ప్రభుత్వం కూడా అమలు చేయమని కోరినటువంటి సందర్భంలో గత వారం రోజుల నుంచే వరంగల్లో మహిళలకు సంబంధించినటువంటి పండుగ వాతావరణంలో సభ, అదేవిధంగా మహబూబ్ నగర్లో రైతులకు సంబంధించినటువంటి సభను కూడా నిర్వహించుకొని రేపు యువతకు సంబంధించిన సభను కూడా సుమారు 9,000 ఉద్యోగాలు కల్పన చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విజయోత్సవాలను పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరుపుకునే కార్యక్రమం 20వ తేదీన మీరందరూ గమనించిన బహుశా 13 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న ఆలయ సభ్యుల్లో 10 పూజలు చేసినప్పుడు సిరిసిల్లకు సంబంధించి కూడా జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతంలో 3 మండలాల నియోజకవర్గంలో కలిసినటువంటి 11,000 కోట్లతో అభివృద్ధి పథకాలు తీసుకునే కార్యక్రమంలో మనం పూజ కార్యక్రమం చేసుకొని ఈ జిల్లా నడుపుకునే కార్యక్రమం చేస్తున్న సందర్భం సరిగ్గా సంవత్సర కాలం ప్రజల మార్పు కోరి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో ఆ తదుపరి ఏర్పడినటువంటి మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు సమాంతరంగా ఈ రాష్ట్రంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహాలక్ష్మి అంటే మహిళా తల్లులందరూ కూడా గౌరవించుకోవాల్సిన పని, ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు వస్తూ ప్రయాణం ఇప్పటికీ 110 కోట్ల ప్రయాణాలు జీరో టికెట్ మీద 300 పైచిలకు కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం గారు వెచ్చింపజేసి ఆడతల్లుల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం. దాంతోపాటు ఆడతల్లులు ఉదయం లేస్తేనే సిలిండర్తో వంట చేసే సందర్భంలో 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గృహజ్యోతి పేరిట 200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మనం పెంపొందించుకొని పేదవారికి ఇబ్బంది అయిన ఆరోగ్యపరంగా పేదవారికి జబ్బు వస్తే అప్పు చేసి ఆ జబ్బు న్యాయం చేసుకునే క్రమంలో కుటుంబం అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీతో పాటు ఒకవేళ ముందస్తుగా తెలిస్తే ఎల్ఓసీ కూడా అందించిన తర్వాత తీర్పు ద్వారా పేద కుటుంబం ఆరోగ్య కార్యక్రమం చేసుకునే సందర్భం. దాంతోపాటు చరిత్ర రైతులకు సంబంధించి మనం రుణమాఫీ కూడా 22,000 కోట్లది 2 లక్షల రూపాయలు చేసుకుంటున్నారు. ఈ విధంగా సంబరాలు జరుపుకునేటువంటి క్రమంలో గుర్తుపోతున్నప్పుడే ఈ వికలాంగుల దినోత్సవం రావడం, దీనికి సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే అధికారికంగా కూడా ఈరోజు చేసే కార్యక్రమంలో ప్రధానంగా శ్రీ సత్యసాయి సేవా మందిరానికి సంబంధించిన వాళ్ళు వికలాంగులకు సంబంధించి మరో సన్మాన కార్యక్రమాన్ని జాగ్రత్త చేసుకోవడం ఆలోచన రావడం, సేవా మార్గంలో వారిని చైతన్యం కాకుండా మరి వారికి అండగా నిలబడడం కోసం చేసే కార్యక్రమం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇంచుమించు 9,800 మందికి 3,000 రూపాయల చొప్పున మనం పెన్షన్ తెచ్చుకుంటా ఉన్నాం. ఉపకరణాలు కూడా ఏవైతే స్కూటీలు అవసరం ఉన్నటువంటి వారికి డిగ్రీ చదివినటువంటి 50 వారికి కూడా స్కూటీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బ్యాటరీ వీల్ చైర్స్ అయితే ఉన్నాయో ఎవరికి
అత్యవసరం ఉందా ఎవరు అడిగినా కాదనకుండా ఇప్పటికే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి అందులో అవసరమైన వారికి ఉపకరణాలు కార్డు లేకపోతే కాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేతి కూడా అవసరం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు వీల్ చైర్స్ కూడా మనం అనేక మందికి ఈ మధ్యలో పేపరవాడలో చేతుర్తిలో బోయిన్పల్లిలో ఇళ్లగుట్టలో అదేవిధంగా సిరిసిల్ల టౌన్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు వికలాంగులకు బదిలీలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేసి వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ల్యాప్టాప్లే కానీ స్మార్ట్ ఫోన్స్ కూడా అభివృద్ధించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటున్న సందర్భం కూడా కూడా ఒకసారి గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద కూడా 1,02,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి 102 జంటలు కూడా అందుబాటు జరిగింది. లోన్స్ ఇంతకుముందు ఇచ్చించు స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతంలో నేను అధికారం రాగానే సుమారు 94 మందికి ఏదో మన కార్యక్రమాలు చేసుకుంటాం. ఆనాడు ఈ ప్రాంతంలో వికలాంగ సంక్షేమ శాఖ సంబంధించిన డైరెక్టర్ గా శైలజ గారు మా వివరాలు ఆడబిడ్డగా ఉన్నటువంటిది. తను ప్రైవేట్ ప్రొఫెషన్ కలిసినప్పుడు తప్పనిసరి ప్రాంతానికి మన ప్రాంతంలో వికలాంగకు సంబంధించి ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధమన్నప్పుడు ఇంచుమించు ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా 40-45 మందికి ప్రత్యేక విడివిడిగా లోన్లు కావాలని చెప్పి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించు 12,50,000 రూపాయలు 18 మంది వరకు రావడం జరిగింది. మిగతా కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ రోజే నా దగ్గర వికలాంగ సంక్షేమ శాఖ బాధ్యులు రావడం జరిగింది. వికలాంగ సంక్షేమ సంబంధించిన అధ్యక్షుడు వీరయ్య గారు రావడం జరిగింది. వారి ద్వారా మీరు ఫోన్ చేసి ఏమన్నా మనకు ఉపయోగం అంటే నాకు మంచి మిత్రుడు వీరయ్య గారు నేను మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుకోలు మండలి ఇన్ఛార్జ్ చేసిన నాతో కలిసి పనిచేసినటువంటి వీరయ్య గారికి ఈ రోజు ముందుగా ఈ రోజే మీరు మధ్యలోకి వచ్చే ముందు వారికి ఫోన్ చేయడం జరిగింది. బహుశా వారికి ఫోన్ వచ్చి ఉంటుంది. ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఏ ఫైల్ పెట్టుకుంటే నాకు పంపండి దాన్ని పెట్టే నిధులు మంజూరు ఇస్తారని చెప్పి వికలాంగ సంక్షేమ శాఖ ప్రత్యేకమైన నిధులు తీసుకోవడానికి ఎలాంటి అభ్యర్థులు లేదు. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి అధికారి ఉన్నటువంటి తల్లి ఏమో వివరాలు పెట్టారు. వీరే చైర్మన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. వికలాంగులకు సంబంధించి నేను ఏడి గారికి రెస్టారెంట్ గారికి చెప్తా ఉన్నా మీరు ఎవరికి ఏ అవసరం లేవు అన్నింటి కూడా మీరందరినీ కూడా మనం ఆదుపరిచే లక్ష్యం శ్రీలంక వార్షిక సంబంధించిన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వారి మంత్రులుగా తప్పనిసరిగా వారి చొరవ తీసుకుని